పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, పరమనందు ఆసీనుడవై ఈ భూమి మీద జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, భయంకరమైన ఘోరాలు, నేరాలు చూస్తూ కూడా మీరు తట్టుకోగలుగుతున్నారు. మనుషులము కాబట్టి, రక్తమాంసాల్లో ఉన్నవారం కాబట్టి, మీ యొక్క ఆసక్తి మాలో ఉంది కాబట్టి మేమైతే తట్టుకోలేకపోతున్నామయ్యా. ఆనాడు పౌలు గారు అన్నారు, అనేక సంఘములను గూర్చిన చింత నాకు కలదు అని. సంఘం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, పరలోకం ఏంటో, ఈ విషయాల గురించి మనసు పెట్టిన వారికి ఆ చింత ఉంటుంది తప్ప నామకార్థ భక్తులకు ఆ చింత లేదని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ అలాంటి చింత కలిగి మీ యొక్క కార్యక్రమాలంటే ఆసక్తితో, ఆనందంతో, సంతోషంతో చేయగలిగే స్థితిని మీ పిల్లలకు అనుగ్రహించండి. ఇదిగోనైనా మీ కుమారుని మరణ సమాధి పునరుద్ధారణలను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో బోధిస్తున్న నన్ను మీ యొక్క సాధనంగా ఉపయోగించుకొనమని, అలాగే మీ పిల్లలకు కూడా మీరు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. సంఘానికి వచ్చే వాళ్ళకి ఆసక్తి ఉండాలి. బంధువులు ఇంటికి వస్తున్నారన్నా, బంధువులు ఇంటికి వెళ్తున్నామన్నా ఎంత సంతోషంగా ఉంటారో అంతకంటే రెట్టింపు సంతోషంతో సంఘానికి రావాలి. కానీ ఆ పాపిష్టి ముఖాలు మేము చూడాల్సి వస్తుంది అనే దరిద్రపు ఆలోచనతో రాకూడదు. తర్వాత వాక్యం పట్ల ఆసక్తి కలిగి రావాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడు అనే ఆలోచనతో రావాలి తప్ప ఏదో ఒకటి వెళ్ళాం, కూర్చున్నాం, ఆయన ఏదో ఒకటి చెప్తాడు, విందాం, వెళ్దాం అనే ఆలోచనతో వస్తే మనకు ప్రయోజనం లేదు. దేవుడు పాపాత్ములను కూడా తన పనికి వాడుకుంటాడా? పోయిన వారం ఒక భాగాన్ని మనం ఆలోచించాం. ఈరోజు రెండవ భాగాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు పాపాత్ములను కూడా తన పనికి వాడుకుంటాడా? నిర్గమకాండం 2వ అధ్యాయము 1 నుంచి చూడగలిగితే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో భయంకరమైన బానిసత్వంలో ఉన్న రోజులవి. ఆ భయంకరమైన బానిసత్వపు రోజుల్లో దేవుడు వారి మొరను ఆలకించి, వారి ప్రార్థనను, వారి విజ్ఞాపనను ఆలకించి దేవుడు వారి కొరకు ఒక నాయకుడిని పుట్టించాడు. ఆయనే మోషే గారు. ఆ పుట్టిన సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీల్లో మగపిల్లలు పుడితే అర్జెంటుగా వాళ్ళని పురిటి పీటల మీదే, కానుపు పీటల మీదే వారిని చంపేయాలని ఆ రోజు ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో రాజు ఆజ్ఞ జారీ చేశాడు మంత్రసానులకు. అలాంటి భయంకరమైన స్థితి. ఆ తర్వాత పుట్టిన మగపిల్లల్ని ఆ నైల్ నదిలో పడేయాలనే ఆదేశం ప్రజలందరికీ చేయబడింది. అంటే ఇశ్రాయేలీలు వంశంలో ఎవరికి మగపిల్లవాడు పుట్టినా బతకటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆ రోజు ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషే గారి జన్మని ఆ సందర్భంలో కలుగజేశాడు. మరి జన్మించిన బిడ్డను అర్జెంటుగా ఎవరు బయట కంటబడితే చంపేయాలి కాబట్టి ఆ పరిస్థితిలో దేవుడు మోషే గారిని ఎలా కాపాడాడు అని మనం చదివితే, ఒకసారి 2వ అధ్యాయము నిర్గమకాండం 1 నుంచి చదువుదాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండడు చూచి 3 నెలలు దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు ఆ పిల్లవాని అక్క దూరముగా నిలిచి ఉండెను.
ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొక తను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండట చూచి వాని యందు కనికరించి, వీరు హెబ్రీల పిల్లలో ఒకడనెను. ఇక్కడ మోషే గారు జన్మ జరిగిన తర్వాత 3 నెలలు పెంచింది తల్లి. ఇంకా కేక ఎక్కువైపోయింది బిడ్డకి 3 నెలల తర్వాత. ఇంకా ఎక్కడ పిల్లవాని కేక వినపడితే ఏ సైనికుడు వస్తాడో, ఏ ఐగుప్తీయుడు వచ్చి ఈయన బిడ్డని చంపేస్తాడనే భయంతో మోషే గారి తల్లి ఒక జమ్ము పెట్టి చేసి దాన్ని ఆ పెట్టి మునక్కుండా కీళ్ళను పూసి ఆ పెట్టిని నైల్ నదిలో విడిచిపెట్టింది. అందులో పెట్టి మోషే గారిని చిన్నప్పుడు అలా వెడుతూ ఆ పెట్టె జమ్ములో ఉన్నప్పుడు ఫరో కుమార్తె వచ్చి ఆ పెట్టెను చూసి ఆ పెట్టె తీసుకురండి నా కోసం అని అంటే, పనికత్తెలు వెళ్ళి ఆ పెట్టె తీసుకొని వస్తే అందులో చిన్న బిడ్డ 3 నెలల పసికందును కనిపించగానే ఆమెకు అర్థమైపోయింది. ఎవరని చెప్పింది అక్కడ? వీడు హెబ్రీల పిల్లలో ఒకడు. వెంటనే ఏం చేయాలి? పనికత్తెలుగా చంపేయించాలి. ఎందుకంటే ఎవరో ఈ పెట్టెలో పెట్టి ఇటు వదిలేశారు. కాబట్టి మా తండ్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు హెబ్రీలకు పుట్టిన మగపిల్లల్లో ఎవరిని బతకనివ్వకూడదనే ఆజ్ఞ ఆమెకు తెలుసు. కాబట్టి పనికత్తెలతో ఏం చేయించాలి? వెంటనే సైనికులకు అప్పచెప్పి చంపించాలి. కానీ అక్కడ కనికరపడిందంట. అంటే దేవుడు ఆమెకి ఆ బిడ్డను చూడగానే ఏం పుట్టించాడు? కనికరాన్ని పుట్టించాడు. ఏమంటే శత్రువుకు సైతం దేవుడు కనికరాన్ని పుట్టించాడు. ఎవరిని బతికించడానికి? మోషే గారిని బతికించడానికి. అంటే దేవుని పిల్లలు, దేవునికి పనికొచ్చేవారిని దేవుడు ఎలా కాపాడతాడు అంటే పాపాత్ముల చేత కూడా కాపాడతాడు. ఆమె వెంటనే ఇదిగో ఈ బిడ్డ నా కొరకు పెంచడానికి ఒక ఆమె కావాలన్నప్పుడు ఆ మోషే గారి అక్క అయిన మిరియాము గారే వెళ్ళి తన తల్లిని పిలుచుకొని రావటం, ఆమె పాలిచ్చి పెంచటం. ఎవరి కొరకు అంటే ఫరో కుమార్తె కొరకు కొడుగ్గా కన్నతల్లి కన్నతల్లి గారే మోషే గారిని పెంచింది. 40 సంవత్సరాలు ఈయన ఐగుప్తులో పెరిగాడు. ఎక్కడ? శత్రు ఇంట్లో, పాపాత్ముడైన ఫరో ఇంట్లోనే మోషే గారు పెరిగారు. అంటే ఒక భక్తుడిని సకల విద్యల్లో తీర్చిదిద్దటానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడంటే పాపాత్ముడైన ఫరోని ఉపయోగించాడు. అందుకే ఆయన గురించి వ్రాయబడిన మాటను మనం జాగ్రత్తగా చూడగలిగితే అపోస్తల కార్యాల్లో రాశారు. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 20 వచనం నుండి చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 20, 21, 22, 23. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు అంటున్నాడు. అంటే 40 సంవత్సరాలు పుట్టింది మొదలుకొని 3 నెలలేమో తల్లి ఇంట్లో ఉన్నాడు. తర్వాత ఐగుప్తులో ఫరోనే, పాపాత్ముడైన ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకొని ఎక్స్పర్ట్ అవటానికి, ప్రవీణుడు అవటానికి ఎవరిని వాడాడు? దేవుడు ఫరోను ఉపయోగించాడు. అందుకే ఫరో గురించి దేవుడు రాయించిన మాట మనం నిర్గమాకాండం లేదా అదే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 17వ వచనం చదివితే, మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీయందు నా బలమును చూపుటకు నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందునిమిత్తమే నేను నిన్ను నియమించి తిని అంటాడు. దేవుడు ఫరోని ఎందుకు నియమించాడని వ్రాయబడింది అంటే నా నామము భూలోకమందంతటా ప్రచురం అవటానికి నేను ఫరోను నియమించాను అని చెప్తున్నాడు.
అలాగే నిర్గమకాండం 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును అంటున్నాడు. అంటే ఫరో వలన ఏం తెచ్చుకుంటా అంట దేవుడు? విడిపించింది దేవుడే, వెళ్ళమంది దేవుడే. మోషే గారి నాయకత్వంలో వెడుతున్నప్పుడు సైన్యాన్ని పంపించి తరిమిచ్చింది దేవుడే. ఐగుప్తుల్ని మోషే గారి నాయకత్వంలో విడిపించి వాళ్ళు వెడుతూ ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల ఫరోని రెచ్చగొట్టి మళ్ళీ పంపించాడు దేవుడు. ఎందుకు ఇలా పంపించాడు దేవుడు అంటే, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనను. అంటే ఫరోని ఎందుకు నియమించాడంట? ఆయన వలన, ఆయన సేనల వలన, ఆయన రథాల వలన దేవుడు మహిమ తెచ్చుకోవాలి అనుకున్నాడు. అంటే ఒక పాపాత్ముడి వలన కూడా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు, భక్తుల్ని తప్పిస్తాడు. పాపాత్ముల వలన దేవుడు మహిమను తెచ్చుకుంటాడు. అదే 14వ అధ్యాయము 17-18 వచనాలు కూడా చూడండి. నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును అంటున్నాడు. అంటే ఫరోను నేనే ఏం చేస్తున్నా అంట? దేవుడు కఠినపరుస్తున్నాడు. ఎందుకు కఠినపరిచాడు అని అంటే, ఆయన వలన మహిమ తెచ్చుకుంటాడు. ఆయన రథాల వలన, ఆయన గుర్రాల వలన, ఆయన సేనల వలన దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఇప్పటికీ ఎర్ర సముద్రంలో ఎంతోమంది వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు వచ్చిన సందర్భంలో ఎర్ర సముద్రాన్ని దాటే సమయంలో ఇశ్రాయేలీలు దాటిపోయారు. ఫరో సైన్యం వచ్చి ఆ సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు నీళ్లు మళ్ళీ విడిచిపెట్టాడు దేవుడు. అలా నీళ్లు విడిచిపెట్టినప్పుడు వాళ్ళు సముద్రంలో మునిగి చనిపోయారు. ఇప్పటికీ ఆ రథపు ఆ చక్రాలు, ఆ రథాల యొక్క అవశేషాలు ఇంకా సముద్రంలో కనుగొన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే జరిగిన ఈ సందర్భం ఇప్పటి వరకు దేవుడు మహిమ తెచ్చుకుంటూనే ఉన్నాడు, ఫరో రథాల వలన, ఆయన సైన్యం వలన. అంటే ఒక పాపాత్ముల వలన దేవుడు ఏం పొందుకుంటాడంటే మహిమ తెచ్చుకుంటాడు. ఆ హక్కు, అధికారం దేవుడికి ఉంది. ఎందుకు? పుట్టించింది ఆయనే, బతికిస్తుంది ఆయనే, పోషిస్తుంది ఆయనే. కానీ దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, దేవుడిచ్చిన జన్మను దేవుని కొరకు ఉపయోగించకపోయినా సరే, నీ వలన, ఒక పాపాత్ముడుగా ఉన్న నీ వలన దేవుడు ఆ మహిమను పొందుకునే అవకాశాన్ని దేవుడు కోరుకుంటాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పాపాత్ముల వలన దేవుడికి మహిమ వస్తుంది, పాపాత్ముల వల్ల దేవునికి మహిమ వస్తుంది. పాపాత్ములు దేవుని పనికి ఉపయోగించుకునే అవకాశం కూడా దేవుడు కల్పించుకుంటున్నాడు. ప్రియులరా, ఎటు నాకు ఉపయోగపడలేదు, పాజిటివ్గా వాళ్ళ జీవితానికి వాళ్ళు ఉపయోగపడి దేవుని పనికి ఉపయోగపడే పనిలో వాళ్ళు స్వతహాగా లేరు, అంటే స్వతంత్రంగా లేరు. కాబట్టి దేవుడు అలాంటి వారి ద్వారా మహిమ పొందుకునే ఏర్పాట్లు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మోషే గారి సందర్భం, ఇదే సందర్భంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి దాటి వెళ్ళేటప్పుడు ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 29 నుంచి ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు అక్కడ చేసిన తర్వాత, సూచక్రియలు మోషే గారి ద్వారా జరిగించిన తర్వాత వాళ్ళు మొత్తానికి ఫరో వాళ్ళని విడిచిపెడతాడు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ దగ్గర, ఐగుప్తీయుల దగ్గర వీళ్ళు ఏమేమి తీసుకొని వెళ్ళారో చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 29వ వచనం నుండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లల అన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు
అతని సేనలందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తీలో మహాఘోష పుట్టాను ఐగుప్తులో. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోన్లను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలు మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఏం దీవించాలి? ఫరో, మీరు వెళ్ళండి, నన్ను మాత్రం దీవించండి. ఏమని దీవించాలి చెప్పండి? నీ వలన దేవుడికి మహిమ రావాలని దీవించాలి. అంటే ఆయన అడిగిన దీవెన ఏంటంటే శరీర సంబంధమైన దీవెన అంతే. అది ఇచ్చాడు, ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. సకల సౌకర్యాలు సకల సుఖాలు అనుభవించే అవకాశం ఫరోకు దేవుడు ఇచ్చాడు. ఐగుప్తు మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేయబట్టే ఆయన రాజు అయ్యాడు. అంటే నన్ను ఇంకా దేవుడు ఏ శాపం నాకు రాకుండా బాహ్యంగా నన్ను దీవించమని అక్కడ ఉద్దేశం. ఆత్మీయంగా దీవెన ఆడొక ఎటు ఉండవు, ఎందుకు పాపాత్ములు కాబట్టి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని మన దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్టెలో దాన్ని మూట కట్టుకొని తమ భుజంలో ఏదో పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. ఇట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. బాబు, దయచేసి మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోండి. శత్రువుని 10 రూపాయలు ఇచ్చేయినా, విన్నారా సామెత? 10 రూపాయలు నష్టపోయినా పర్లేదు, శత్రువు మాత్రం మనకు ఉండకూడదు, వదిలించుకోండి అన్నట్టు. వీళ్ళు అడగగానే వాళ్ళ చెవులుకున్న పోగులు నగలు మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయారు. అందుకే ఆ మాట రాయబడింది చివరిలో ఏమని? ఇశ్రాయేలు ఐగుప్తీలను దోచుకొనిరి. అంటే సొమ్మిచ్చి మరి ఏంటంటే మనం చదివాం ప్రసంగి గ్రంథంలో కదా, 2:26. పాపాత్ములకు భక్తిపరులకు ఇచ్చే ఏలయనగా 2:26 కదా, 25. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడు వాడికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికిచ్చును. పాపాత్ములైన ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి ఏమిచ్చారు? వెండి నగలు బంగారు నగలు పోగు చేసి మరి దరిద్రం, వెళ్ళిపోండి మీరు, అర్జెంటుగా ఇక్కడ వెళ్ళిపోండి, మీరుంటే మా దేశానికి చాలా నష్టం వస్తుంది అని సొమ్మిచ్చి మరి ఇశ్రాయేలుని ఐగుప్తీయులు పంపించారు. ప్రియులారా, అంటే పాపాత్ములు పరిశుద్ధులకు ఉపయోగపడతారా? సొమ్మిస్తారా? డబ్బులు ఇస్తారా? సేవ చేస్తారా? అంటే ఖచ్చితంగా ఇక్కడ చేసినట్టుగా కనపడుతుంది. అంటే దేవుడు పాపాత్ముల ద్వారా పరిశుద్ధులకు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే బాహ్య సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, 2 విడుదల కూడా ఇచ్చాడు. పాపాత్ములను దేవుడు తన పనికి వాడుకుంటాడా? ఇది మనం ఆలోచించిన సందర్భం. మోషే గారు పుట్టినప్పటి నుంచి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో సొమ్ముతో, ఫరో ఇంట్లో సకల విద్యలో నేర్చుకొని పెరిగాడు. అంటే పాపిస్టులో వారి సొమ్ముతో పాపిస్టులైన వారి మధ్య మోషే గారు పెరిగేటట్టుగా దేవుడే ఏర్పాటు చేశాడు. కొంతమంది పాపులు ఇస్తే కానుక మాకొద్దని తిరస్కరిస్తారు. ఎందుకంటే పరిశుద్ధులు ఇచ్చిందే మాకు కావాలి. అసలు వాడు పరిశుద్ధంగా సంపాదించాడా పాపంతో సంపాదించాడా మనకి తెలియదు. ఇప్పుడు బాప్టిజం పొందినోళ్ళు కూడా ఎలా సంపాదిస్తున్నారో మనకు తెలుసా? అన్యాయం చేసి, అక్రమాలు చేసి, లంచాలు తీసుకొని, కుట్రలు చేసి కూడా సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఆ విషయం మనకు అనవసరం. దేవుడు ఎవరినో ప్రేరేపిస్తాడో వాళ్ళు ఇస్తారు, అది దేవుని పనికి ఉపయోగపడాలి అంతే. అంతే తప్ప ఇది పాపిష్టి సొమ్ము కాబట్టి మేము దీనికి వాడం. ఒకప్పుడు యేసుక్రీస్తుని అమ్మినప్పుడు ఇస్కరియోతు యోధ, ఇదిగో ఈ డబ్బులు నాకు వద్దు, మీరే తీసుకోండి అని వాళ్ళకి ఇచ్చినప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏం చేశారు?
ఇది రక్త క్రయధనం. కాబట్టి ఈ ధనంతో మేము కానుక పెట్టెలో వెయ్యి తగదని ఒక పరదేశులను లేదా చనిపోయిన వాళ్ళు పాతి పెట్టడానికి ఒక భూమిని కొన్నారు, ఒక పొలాన్ని కొన్నారు. వాళ్ళు మతంగా భావించారు. కాబట్టి మరి ఈ అన్యాయం చేసి సంపాదించిన సొమ్ముని మేము దీనికి పరిశుద్ధులుగా మేము దీనికి వాడమన్నారు. ఆల్రెడీ వాళ్ళు చేసేది ఏంటి, అక్కడ శాస్త్రులు పరిచయాలు పుదీనాలోను జీలకర్రలోను దశంభాగం తెస్తారు, కానీ తీయాల్సిన వాటిలో తీరు. వాళ్ళు చేసేదే అక్రమం. కానీ ఇది అక్రమ సంపాదన కాబట్టి దీన్ని మేము దేవుని పనికి ఆ కానుక పెట్టెలో వాడటానికి ఉపయోగించమన్నారు. అంటే తెలియక. కానీ పాపులైన వారితో కూడా దేవుడు తన పనిని చేయించుకుంటాడు. పాపులైన వారితో కూడా దేవుడు తన కార్యక్రమాలు జరిగించుకుంటూ ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొందిన సందర్భంలో జరిగిన విషయం. ఆ తర్వాత వీళ్ళు కనాను దేశంలో ప్రవేశిస్తారు. అక్కడ చాలా కాలం బాగానే ఉంటారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతకాలం సుమారుగా ఒక 380-400 సంవత్సరాల కాలముల తర్వాత వీళ్ళు పూర్తిగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. తప్పులు చేస్తూ దేవునికి పూర్తిగా విరుద్ధంగా తయారైపోయి దేవునికి అయిష్టులుగా తయారైనప్పుడు దేవుడు నెబుకద్నెజరు, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు రాజును ప్రేరేపిస్తాడు. దానికంటే ముందు కోరెష్ని ప్రేరేపించి వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో కొంతకాలం వీళ్ళు సుమారుగా ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళిన తర్వాత దేవుడు వారిని మళ్ళీ అక్కడి నుంచి విడుదల చేసే సందర్భంలో అదే కోరేష్ రాజుకి దేవుడు దయ పుట్టించి, ఇదిగో మీరు వెళ్ళిపోయి మీ దేవుని మందిరాన్ని మళ్ళా కట్టుకోండి. ఆ మందిరం ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కట్టడానికి ఒక పాపి అయిన అన్యుడైన కోరేష్ రాజు గురించి దేవుడు రాయించిన ప్రవచనాల ప్రకారంగా జరిగింది అది. ఒకసారి ఆ ప్రవచనాలు మన బైబిల్లో చూడగలిగితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు తిరిగి మిమ్మును రప్పించుటకు నేను మిమ్మల్ని దర్శిస్తాను. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మను చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మను చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములోనికి మిమ్మను తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపితునో అచ్చటికే మిమ్మను మరలా రప్పింతును అన్నాడు. బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. ఆ పరిపాలన మారిపోయింది. తర్వాత కోరేష్ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ రప్పిస్తానని చెప్పాడు. ఆ కోరేష్ గురించి కూడా దేవుడు ప్రవచనం రాయించాడు. అది యెషయా గ్రంథంలో వాయబడింది. అది కూడా ఒకసారి మనం చదవగలిగితే 44వ అధ్యాయము యెషయా గ్రంథం 28వ వచనం చదువుదాం. కోరేష్తో ఏమంటే ఇంకా ఇదంతా జరగకముందే ముందు కోరేష్తో ప్రవచనం వ్రాయబడింది. కోరేష్తో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా, దావీదు గారి గురించి రాయబడినట్టుగా చెప్తున్నాడు. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడ నేనే. యెరూషలేములో నీవు కట్టబడదు అని, యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను అంటున్నాడు. కోరేష్తో ఏమంటున్నాడు? నా మంద కాపరి
నా ఆజ్ఞను నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. కోరేస్తా నేను చెప్తాను నా ఆజ్ఞని నెరవేర్చువాడా అని. అందుకే ఎజ్రా గ్రంథంలో కోరేషు గారు రాజు అయిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి మనం చదవగలిగితే, మొదటి అధ్యాయము ఎజ్రా గ్రంథము 1వ వచనం నుండి చూద్దాం ప్రియులారు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి, పారసీక దేశపు రాజైన, అంటే బబులోన్ రాజ్యం అయిపోయింది, తర్వాత పారసీక రాజ్యం వచ్చింది. మాదీయులు పారసీకులు పరిపాలిస్తున్న కాలం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై, ఇందాక చదివాం, ఇర్మియా గారి ద్వారా పలకబడిన తన వాక్యం అంటే ప్రవచనం నెరవేర్చడానికి యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా, అన్యుడండి, పారసీక దేశపు రాజు అన్యుడు. ఇశ్రాయేలుని బబులోను రాజు చెరలోనికి తీసుకెళ్తే బబులోనుని కూడా జయించి వాళ్ళని ఈయన వశం చేసుకున్నాడు. ఆ సందర్భంలో ఈ రాజుని దేవుడు ప్రేరేపించాడు. పాపి అయిన కోరేషు రాజుని దేవుడు ప్రేరేపించగా అతడు రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశమున చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమను నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమంటే దేవుడు ఒక పాపికి నా మందిరం కట్టించు, యెరూషలేములో ఉన్న నా దేవాలయాన్ని నువ్వు కట్టించు అని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని చాటింపేయించాడు రాజు. ఇప్పుడు ఈరోజు కూడా పాలించే పాలకులు వాళ్ళు దుర్మార్గులైన అన్యులైన ప్రభువుని నమ్మకపోయినా దేవుడు అలా ప్రేరేపిస్తే భక్తులందరూ ఎలా ఉంటారు చెప్పండి? హ్యాపీగా ఉంటారు కదా. ఈ కొట్లాట్లు, ఈ గొడవలు, విమర్శలు, ఇట్లాంటివి ఏముండవు. కానీ ఆ రోజు దేవుడు అతన్ని ఉపయోగించుకొని మందిరాన్ని కట్టించడానికి నాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడయ్యుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణమును కాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలని ఆజ్ఞాపించను. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అన్యుడైనా ఎవరైనా, కోరేషు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వాళ్ళు వెళ్తున్నారు, మందిరం కట్టడానికి వెళ్తున్నారు, వాళ్ళకి మీరు వెండి కానీ బంగారం కానీ వస్తువులు కానీ పశువులు కానీ ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చి సహాయం చేయాలని రాజు ఆజ్ఞాపించాడండి. ప్రపంచాన్ని పరిపాలించిన రాజు కోరేషు రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయులను, పెద్దలను, యాజకులు, లేవీయులు ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకై ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చిన తమ దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. అంటే నెబుకద్నెజరు దోచుకొని వెళ్ళిపోయి వాళ్ళ దేవత మందిరంలో పెట్టాడు. యెరూషలేము మందిరంలో సొలొమోను గారు చేసిన ఆ వస్తువులన్నింటినీ తీసుకెళ్ళి, వెండి కానీ బంగారు ఉపకరణాలన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళ దేవతా మందిరంలో పెట్టాడు నెబుకద్నెజరు. ఆయన పరిపాలన అయిపోయింది. బబులోను సామ్రాజ్యాన్ని వీళ్ళు గెలిచారు కాబట్టి ఆ వస్తువులను కూడా బయటికి తీసుకొచ్చి దేవునికి మళ్ళీ ఆడ మందిరంలోంచి తెచ్చిని తిరిగి ఆడ మందిరానికి అప్పచెప్పండి అని తెప్పించాడంట బయటికి. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి యూదులకు అధిపతియకు షష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారు పళ్ళెములను, 1000 వెండి పళ్ళెములను, 29 కత్తులను, బంగారు అన్నీ, 30 బంగారు గిన్నెలు, 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను, మరి ఇతర ఉపకరణములు 1000 ఉండెను. బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నీ 5400.
షద్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నింటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చాను. ఏమంటే రాజు ఆర్డర్ ఇవ్వటమే ఎక్కువ. వీళ్ళు బబులోన్లో చెరలో ఉన్నారు. చెరలో ఉన్నవారు వీళ్ళ చెరకు వచ్చారు, కోరేష్ చెరలోకి వచ్చారు. చెరలోకి వచ్చినప్పుడు తన పనికి వాడుకోవాలి. బానిసలుగా వీళ్ళని వెట్టి చాకరీ చేసే పనులకు వాడుకోవాల్సిన ఆయన వాళ్ళని విడుదల చేసింది కాక మీరు వెళ్ళి మీ దేవుని మందిరం కట్టుకోండి అని, కట్టుకోవటానికి చుట్టుపక్కల వారు కూడా హెల్ప్ చేసేటట్టు వ్రాతపూర్వకంగా వాళ్ళకి కాగితాలు ఇచ్చి ప్రకటన చేయించాడంట. ఆ ప్రకటన బట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేశారు. ఇలా దేవుని మందిరపు పనులు, పరిశుద్ధమైన దేవాలయపు పనిని చేయటానికి, బానిసలుగా ఉన్న వారిని విడుదల చేయటానికి ఒక పాపాత్ముడికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ప్లస్ హెల్ప్ చేయటానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. చాలా తన ధనాగారంలోంచి చాలా వస్తువులు కూడా ఆయన ఇచ్చినట్టుగా మనకి వ్రాయబడింది. అంటే ఒక పాపాత్ముడైన రాజుని దేవుడు ప్రేరేపించి తన పనిని జరిగించుకున్నాడు. భక్తులైన వారికి విడుదల కలిగించి ఆ మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడు ఆ రాజుని ఉపయోగించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారు. 45వ అధ్యాయము యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. జనములను జయించుటకు ఎవరు కుడి చేతిని, కోరేషు యొక్క కుడి చేతిని పట్టుకొని, అంటే జయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. నేను రాజుల నడికట్టను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుతున్నాడు. ఇది అభిషేకించాడంట కోరేషుని. అంటే అభిషేకించటం అంటే ఇక్కడ ఆత్మనేమో నింపాడని కాదు, కానీ ప్రత్యేకించాడు అని. అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరుగగొట్టేదను అని కోరేషు రాజు గురించి దేవుడు ఇక్కడ ప్రవచనాన్ని వ్రాయించాడు. అలాగే 13, 14 వచనాలు కూడా చూస్తే, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీలను నీ యొద్దకు వచ్చెదరు, వచ్చి నివారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా మీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపములు చేసేదరు. అంటే దేవుడు అన్యుల ద్వారా ఎంత మహిమ పొందుకున్నాడు చూడండి. ఒక కోరేషు రాజును ప్రేమించి ఆయన ద్వారా ఆయనకి ఇశ్రాయేలీయులకు విడుదల కలిగించి మందిరం కట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చి, రాజుకు ముందు దేవుడే, ఇశ్రాయేలీయులకు ముందు దేవుడు ఎలాగైతే యుద్ధాలు చేయించాడో, ఈ కోరేషు రాజుకు ముందుగా దేవుడు యుద్ధాలు చేయించి రాజుకు జయాన్నిచ్చి రాజుని ఒక మంచి సంస్కర్తగా యెరూషలేము మందిరాన్ని నిర్మించడానికి ప్రేరేపించాడు. ఈరోజు కూడా సమాజంలో ప్రభువుని నమ్మని వారు ఉంటారు, కానీ కొంచెం నీతి, న్యాయం, యథార్థత, లంచాలు తీసుకోకుండా మంచిగా బ్రతికేవాళ్ళు అన్నిల్లో కూడా చాలామంది ఉంటారు. ఈ కోరేషు రాజు కూడా అలాంటి వాడే. చాలా మంచిగా, యథార్థంగా, నీతిగా బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు ఆయన్ని ప్రత్యేకించి ఆయన ద్వారా పాపాత్ముడైన, అంటే ప్రభువుని అంగీకరించకపోయినా పాపాత్ముడైన ఆ వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలీయులకు విడుదల కలిగించి దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం చేయించడానికి దేవుడు కోరేషు రాజుని ప్రేరేపించాడు. అంటే పాపాత్ములను దేవుడు తన పనికి వాడుకుంటాడు, దేవుడు పాపాత్ముల ద్వారా మహిమ కూడా పొందుకుంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమైన విషయం. మరొక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, కొత్త నిబంధనలకు రాగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇంకా పాత నిబంధనలు అయితే సందర్భాలు చాలా ఉన్నాయి. దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల సందర్భం కానీ, ఆ తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశంలో ప్రవేశించిన ఇశ్రాయేలు విషయాల్లో కానీ, ఇలా చాలా సందర్భాలు పాత నిబంధనలు అయితే చాలా ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలు కూడా కొన్ని సందర్భాలు మనం ఆలోచించగలిగితే,
యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ సందర్భంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం జాగ్రత్తగా చూడగలిగితే, రాజైన హేరోదు దినములయందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఏమంటే తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు యూదేతరులు అనేది మనం ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ గతంలో మనం జ్ఞానులు ఎవరు అనే సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు వీళ్ళు మోయా ప్రాంతంలో ఉన్న కొన్ని జాతుల వారు, అన్యులైన జాతుల వారు బిలాం ప్రవచించినప్పుడు విన్నవారు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, వారు ఆ నక్షత్రం ఉదయించినప్పుడు ఆ రాజు వచ్చి ఈ జాతుల వారిని ఏం చేస్తాడని బిలాము ప్రవచనాన్ని విన్న ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో ఉన్న అన్ని రాజులందరూ భయపడుతూ ఉంటారు. ఎవరు ఎప్పుడు పుడతాడా యూదులను పరిపాలించే ఆ చక్రవర్తి అని వాళ్ళు ఎదురు చూస్తూ, మరి ఆ నక్షత్రం ఇశ్రాయేలులో పుట్టే ఆ నక్షత్రం గురించి వారు ఎదురు చూస్తూ, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి ఈ జ్ఞానులంతా వచ్చినట్టుగా మనం గతంలో ఆ వాక్యాన్ని విన్నాం. అయితే ఈ జ్ఞానులు ఇక్కడికి రావటం వెనుక కారణం ఏంటంటే, వచ్చింది జ్ఞానులు, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎవరిని అడిగాడు? హేరోదుని అడిగాడు. హేరోదు ప్రభువుని నమ్మని వ్యక్తి. వాస్తవంగా సింహాసనం కోసం రోమా ప్రభుత్వ కాలంలో రోమా ప్రభుత్వం కింద యూదులను పరిపాలించడానికి యూదులయ్యుండి పరిపాలిస్తున్న రాజే తప్ప, వాస్తవానికి ప్రభువుని ఈ యూద మతంలో ఆ నిష్ఠ గరిష్టాలు ఇవన్నీ ఆచరించే వ్యక్తి కాదు. కాబట్టి రాజు దగ్గరకు వచ్చి జ్ఞానులు రాజుగారికి తెలియజేస్తే, ఈ పాపాత్ముడైన హేరోదు రాజు, పాపాత్ములైన ఈ తూర్పు దేశపు జ్ఞానుల ద్వారా యేసుక్రీస్తు జన్మ విషయం ఆ లోకమందంతటా ప్రచురం అవ్వాలి. ఇప్పుడు సామాన్యంగా వాళ్ళు వచ్చేసారు, ఆ నక్షత్రం యేసుక్రీస్తు వారు ఉన్న ప్లేస్ మీదకి వచ్చి వాళ్ళకు దారి చూపించింది అనుకోండి, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ నక్షత్రం దారి చూపించింది కాబట్టి వెంటనే ఆయన్ని పూజిస్తారు, వచ్చిన గిఫ్ట్లేయో తెచ్చిన గిఫ్ట్లు ఆయనకి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, అక్కడ నక్షత్రాన్ని చూశారు, ఇక్కడికి వచ్చారు. నక్షత్రం తూర్పు దేశం నుంచి వాళ్ళకి దారి చూపించాల, అక్కడ నక్షత్రాన్ని చూసి ఇక్కడికి వచ్చేసారు. వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే యూదులను పరిపాలించే రాజు ఎక్కడ పుడతాడంటే ఖచ్చితంగా రాజుగారి కుటుంబంలోనే పుడతారనే ఆలోచనతో వారు యూదుల రాజు అయిన హేరోదు దగ్గరికి రావటం జరిగింది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావటం వెనుక దేవుని చిత్తం ఏమై ఉంటుంది అని అంటే, యేసుక్రీస్తు వారి జన్మ అందరికీ తెలియాలి అని అంటే ఒక ఏదో గొప్ప కార్యం జరగాలి. మామూలు వాళ్ళు చెప్తే రాజుగారు నమ్మడు. కాబట్టి తూర్పు దేశం నుండి జ్ఞానులను రేపి జ్ఞానుల ద్వారా ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తే, ఇప్పుడు రాజుగారు ఆ విషయం విని అందరికీ వ్యక్తపరిచాడు. ఆ మాట చదవండి అక్కడ. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ యెరూషలేములో అందరికీ తెలిసిందా? యెరూషలేములో అందరికీ ఎందుకు తెలిసిందంటే, వచ్చిన వాళ్ళు ఎవరో జ్ఞానులు వచ్చారంట, ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి రాజుగారితో మాట్లాడారంట. ఏంటా ఇన్ఫర్మేషను? ఇప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజు హేరోదు కదా. హేరోదు కాక యూదుల్ని దావీదు వంశంలో నుంచి వచ్చే ఒక ఆయన పరిపాలిస్తాడని దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చే రాజు ఒక ఆయన పుట్టాడు అన్న విషయం జ్ఞానుల రాక వలన హేరోదుకు తెలిస్తే, హేరోదు వలన యెరూషలేము మొత్తం తెలిసిపోయింది. అందుకే ఆ యెరూషలేము వారందరూ ఏం చేశారంట? కలవరపడిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి వెంటనే ఆ యూదుల్లో ఉన్న మహానుభావులందరినీ పిలిచాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరినీ పిలిచి, మీకు లేఖనాలు తెలుసు కదా, యూదుల రాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు, ఎక్కడ పుడతాడంట అనగానే వాళ్ళు వెంటనే గ్రంథాలన్నీ పరిశీలించి వెంటనే ఒక రెఫరెన్స్ చెప్పారు. వాళ్ళు వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోని ఎలయనగా యోదయ దేశ బెత్లెహేమ్ అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రవచనాన్ని
వాళ్ళు ఆ లేఖనాల ఆధారంగా చదివి రాజుకు వినిపించారు. వెంటనే అర్థమైపోయింది, ఓహో బెత్లెహేంలో పుడతాడా యూదుల రాజు అని. వెంటనే రాజు ఏం చేశాడు, జ్ఞానుల్ని కపటంతో పంపించాడు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. జ్ఞానులు వెళ్ళారు, ప్రభువుని చూశారు, మొక్కారు, కానుకలు ఇచ్చారు. తిరిగి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళబోతుంటే రాజు దేవదూత స్వప్నమందు వాళ్ళకి ప్రత్యక్షమై, మీరు అక్కడికి వెళ్ళొద్దు, హేరోదు బిడ్డని చంపాలనుకున్నారు, మీరు వేరే మార్గాన్ని మీ దేశానికి వెళ్ళిపోండి అని దేవదూత ద్వారా వాళ్ళు తెలుసుకొని వేరే మార్గంలో వెళ్ళిపోతారు. రాజుగారు వెయిట్ చేసి వెంటనే జ్ఞానులు తన్ను అపహసించారని అర్థం చేసుకొని లెక్కలు కడతాడు. ఆ మాట మనం బైబిల్లో చూడగలిగితే 16 నుంచి చదువుదాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను. మగపిల్లలందరినీ చంపారు. ఆ బెత్లెహేము, ఆ రామ, ఆ ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపేశాడు. ఈ వార్త మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు చంపించాడు హేరోదు రాజు? యూదుల రాజు ఎవరో పుట్టారంట. ఆ రాజును బతకనివ్వకుండా చేయాలని హేరోదు రాజు కుట్రపడ్డాడు. అంటే పాపాత్ముడైన హేరోదు రాజు వలన యేసుక్రీస్తు వారి జన్మ విషయం ఏమైంది, స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఒక రక్షకుడు పుట్టాడు అన్న విషయం మామూలు పేదవాళ్ళు, గొర్రెల కాపరుల ద్వారా దేవుడు స్ప్రెడ్ చేయించిన వాళ్ళు కొంత ప్రాంతం వరకే వాళ్ళు విన్నారు, విన్నది పాటలు పాడుకుంటూ వాళ్ళ పరిధిలో ప్రకటించుకుంటూ వెళ్ళారు. కానీ రాజుగారి ద్వారా అయితే ఎక్కువ ప్రాంతాన్ని స్ప్రెడ్ అయింది. కాబట్టి ఒక పాపాత్ముడైన హేరోదు రాజు వలన, ఒక పాపాత్ములైన కొంతమంది వలన, జ్ఞానుల వలన కానీ దేవుడు యేసుక్రీస్తు వారి జన్మ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి పాపాత్ములను కూడా దేవుడు వాడుకున్నట్టుగా మనకు అర్థమైంది. అలాగే మరొక సందర్భం అదే మత్తయి సువార్తలో మనం జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఒక శతాధిపతి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అతడు నా దాసుడు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఎవరిలో లేదంట? ఇశ్రాయేల్. అంటే ఈ శతాధిపతి ఎవరు? అన్యుడు. ఈ శతాధిపతి అన్యుడు. లూకాసు వార్తలో ఒక జాగ్రత్తగా చూడగలిగితే 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు లోకా గారు. అక్కడేమో శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్టున్నాడు. ఇక్కడ శతాధిపతి కొంతమందిని శతాధిపతి కొంతమందిని యేసు దగ్గరికి పంపించినట్టుగా పంపించాడు. వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడు. యూదుల పెద్దలను పంపాడు అంటే రికమెండేషన్ కోసం. యూదుల మాట అయితే వింటాడు, యూదులకే ఈయన వాక్యం చెప్తున్నాడు కాబట్టి యూదుల పెద్దలను
ఆయన వారు వచ్చి ఈ శతాధిపతి గురించి ఒక రికమెండేషన్ మాట మాట్లాడుతున్నారు. ఏం మాట అది? అతడు మన జనులను ప్రేమించి, అతడు అంటే శతాధిపతి యూదులైన వారిని ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా అది అన్యుడైతే అవ్వచ్చు కానీ మనల్ని ప్రేమించి మనకేం చేశాడు? సమాజ మందిరం కట్టించాడు. అన్యులు చర్చిలు కట్టిస్తారా? కట్టిస్తారు కదా. వాళ్ళ గొప్పతనం కోసం కట్టించవచ్చు కదా. ఎమ్మెల్యేలు కట్టిస్తారు, డబ్బున్న వాళ్ళు కట్టిస్తారు. ఇంట్లో ఏదన్నా చిన్న మేలు జరిగిందనుకోండి, స్వస్థత జరిగిందనుకోండి, ఈ పనికి మాలిన సేవకులైన వారికి ఎకరాలు రాసి ఇచ్చిన పాపాత్ములు చాలామంది ఉన్నారు కదా. ఈ స్థలం కానీ పొలాలు కానీ ఇలాంటివన్నీ భక్తులకి అంటే పాస్టర్లకి చాలామంది అన్యులు రాసిచ్చారు. చాలా కాలం చెప్పుకుంటారు అది అది చర్చి కట్టింది మేము ఇచ్చింది, మేము ఆ పాస్టర్కి రాసిచ్చామని. ఈయనకి రికమెండేషన్ ఎవరు చేస్తున్నారంటే యూదులు పెద్దలు చేస్తున్నారు. ఏమని? నిజంగా ప్రభువా మనం చేయాలి, ఆయన ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలి? మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు, మనల్ని ప్రేమించి మనకు సమాజ మందిరం కట్టించాడు. కాబట్టి అన్యుడైనా సరే ఆయన ఏమంటున్నాడు? ప్రభు ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, శిష్యులారా మీరు కూడా వెళ్ళి ఇశ్రాయేల్లో నశించిన గొర్రెలకే సువార్తను ప్రకటించండి కానీ అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆ విషయం శిష్యులకు తెలుసు, శిష్యులు ద్వారా పెద్దలకు అందరికీ తెలుసు. కానీ ఈ పెద్దలు వచ్చి ఏం రికమెండేషన్ చేస్తున్నాడు? ఆయన మనకి హెల్ప్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయనకు చెయ్యాలని బతిమాలుకుంటున్నారంట యేసుక్రీస్తు వారిని. ఈ ఇన్ఫర్మేషన్ మత్తయ్య గారు రాయలే మనకి కదా. సమాజ మందిరం తానే మనకు కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను పాపినయ్యా, నేను పాత్రుడిని కాదు, పైగా నేను రోమాలో ఉద్యోగిని, రోమా సైన్యంలో ఉద్యోగిని, కాబట్టి పాపిగా ఉన్న నా ఇంట్లోకి నాకు అర్హత లేదు నువ్వు రావటానికి. అంటే ఎంత పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు వారిని ఆయన భావిస్తున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది తాగుబోతులు వస్తూ ఉంటాడు చర్చిలో, లోపలికి రా మాట్లాడదాం అంటే, అమ్మమ్మ నేను తాగి ఉన్నాను లోపలికి రాకూడదు అంటే చర్చి లోపల ఏముంది వాళ్ళ ఉద్దేశంలో? పరిశుద్ధత ఉంది. అరే పాస్టర్ గారి దగ్గర వదిలేరు ఈ మాటలు అంటాడు. అంటే పాస్టర్ గారి దగ్గర పాపాత్ముడు ఈ మాటలు మాట్లాడకూడదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది కదా. చర్చి లోపలికి వస్తే పరిశుద్ధమైంది చర్చి, కాబట్టి మనం తాగి చర్చిలోకి వెళ్ళకూడదని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు చర్చిలకు రారు. అలాగే ఈ శతాధిపతికి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన నా ఇంట్లోనికి పాపులైన నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు, ఆయనకు కాదు అర్హత లేదు, నాకు అర్హత లేదని యేసుక్రీస్తు వారితో ప్రభువా నేను పాత్రుడను కాను అంటున్నాడు. చూడండి, శతాధిపతులు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనొద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోనలేదు, నేను కూడా నీ దగ్గరకు రావాలని, నేను నీ దగ్గరకు రావటానికి నాకు అర్హత లేదు, నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా నాకు అర్హత లేదు. రెండు విధాల అంటే శతాధిపతి ప్రభువు దగ్గరకు కూడా వెళ్ళేంత సాహసం చేయలేదు. ఎందుకంటే నేను పాపిని, అంత పరిశుద్ధుడి దగ్గరికి నేను వెళ్ళగలనా? మనకి సుంకరి పరిచయుడు ప్రార్థనకు ఉత్తరాట్ల, ఆకాశం వైపు చూచుటకైనను కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక పాపినైన నన్ను, ఆ తత్వం కనపడుతుంది ఇక్కడ శతాధిపతిలో. యూదుడు కానప్పటికీ ఈయనలో ఏం కనపడుతుందంటే దేవుడు ప్రభు అంటే భయము భక్తి కనపడుతుంది. ప్రభువుని నమ్మకపోయినా వాస్తవంగా ఆయన నిజంగా ఇశ్రాయేలీల కంటే విశ్వాసం ఉంచిన వ్యక్తి ఆయనుడైనా సరే. అంటే ఒక పాపాత్ముడు యూదుల్ని ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. ఒక పాపాత్ముడైన వాడు అంత పరిశుద్ధుడి దగ్గరికి నేను వెళ్ళటానికి నాకు అర్హత లేదు, అంత పరిశుద్ధుడు నా ఇంట్లోకి రావటానికి, నా ఇల్లు పాపాత్ముడైన ఇల్లు కాబట్టి అతను కూడా నా ఇంట్లోకి రావటానికి నాకు అర్హత లేదని ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో చూడండి. అంటే పాపి అయితే అయ్యాడు, కానీ ఇక్కడ ఆ పశ్చాత్తాపం అతనిలో కనపడుతుంది. ఆ ప్రభువులో ఉన్న ఆ గొప్పతనాన్ని గుర్తించిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అక్కడ మహిమ పొందాడు ప్రభు. 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడు కానని నేను ఎంచుకోనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను
సహా అధికారమునకు లోబడినవాడు. అంటే రోమ ప్రభుత్వం కింద నేను ఉన్నాను కాబట్టి నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. నా కింద చాలామంది పనులు ఉన్నారయ్యా. వెళ్ళరా అంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. కానీ నీ దగ్గరకు మాత్రం నేను రావటానికి నాకు అర్హత లేదు. నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా నాకు అర్హత లేదు. ఆల్రెడీ నేను ప్రభుత్వంలో, రోమా ప్రభుత్వంలో శతాధిపతి 100 మంది మీద అధికారిగా నేనున్నాను అని ఆ తగ్గింపుని, అంత గొప్పోడు అంటే 100 మంది మీద అధికారి అంటే గొప్పోడే. 100 మంది పనివాళ్ళు ఉన్నారు ఇతని కింద, అంటే సేవకులు ఉన్నారు ఇతని కింద. ఇంత గొప్పోడిని, కానీ నీ విషయంలో నేను తక్కువ వాడిని, నాకు అర్హత లేదు. నేను పాపినని తగ్గించుకొని, పాపిగా ఉన్నానని తను తాను గుర్తించుకొని పరిశుద్ధుడి దగ్గర ఆయన పశ్చాత్తాపడి ప్రాధేయపడుతూ యూదుల పెద్దలను పంపించాడు. అంటే యూదుడు ఒకటే, వీళ్ళు పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధుడే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పటానికి ఎవరు క్వాలిఫికేషన్ ఉందనుకున్నాడు? యూదుల పెద్దలకు ఉందనుకొని తన పనివారిని పంపించకుండా ఎవరిని పంపించాడు అంటే యూదుల పెద్దలను పంపించాడు. వాళ్ళకు కూడా ఏం తెలుసు, ఈయన మన సమాజ మందిరాన్ని కట్టించి ఆయన మంచి పుణ్యాత్ముడు అని మనకి హెల్ప్ చేస్తాడు, మనల్ని ప్రేమించిన వాడు అన్న విషయం తెలుసు. కాబట్టి ఈ పెద్దలు వెళ్ళి రికమెండేషన్ చేస్తున్నారు యేసుక్రీస్తు వారికి. వీళ్ళ రికమెండేషన్ బట్టి యేసుక్రీస్తు వారు రాలేదు, కానీ ఈ శతాధిపతి యొక్క తగ్గింపును బట్టి వచ్చాడు, ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి వచ్చాడు. అక్కడ విశేషం ఏంటంటే శతాధిపతి, నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు అక్కడుండి మాట్లాడితే చాలు, ఇక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే తప్ప తృప్తి లేదు మన వాళ్ళకి. పాస్టర్ గారు చెయ్యలేదా నెత్తి మీద, ఏదో మామూలు దూరంగా ఉండి ప్రార్థన చేశాడు అనుకుంటారు చాలామంది. ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఏంటి? నువ్వు చెయ్యక్కర్లేదయ్యా, నీ మాట చాలు, నీ మాటకి చాలా పవర్ ఉంది. నువ్వు ఎక్కడుండి మాట్లాడినా నీ మాటలో ఉన్న స్వస్థత అక్కడికి వెళ్ళి నా దాసుడికి స్వస్థత కలిగించిందంటే ఎంత విశ్వాసం చూడండి. అర్థమైందా? అంటే ఆ విశ్వాసం ఇశ్రాయేలులో కూడా లేదంటున్నాడు యేసుక్రీస్తు వారు. కిందకు చదివితే, యేసు ఈ మాట చెప్పి విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహమును వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి అంటున్నాడు. వాళ్ళు వెళ్ళారు, వద్దులే అన్నాడు, వెనక్కి వచ్చేసారు. తిరిగి వచ్చేలేకే స్వస్థత వచ్చింది. అంటే ఆయన అక్కడ మాట్లాడాడు, వీళ్ళు ఇంకా ప్రయాణంలో ఉన్నారు, వెళ్ళి ప్రభువుకు చెప్పి వచ్చేవాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వీళ్ళు వచ్చేలేకే ఆయన మాట త్వరగా వచ్చి దాసుడిని స్వస్థపరిచింది. అంటే ఇశ్రాయేలులో కూడా చూచి కూడా నమ్మలేదు, ఈయన ఏమీ చూడలేదు, కానీ ఆయన గురించి విన్నాడు శతాధిపతి. విని పాపాత్ముడైనప్పటికీ యేసునందు విశ్వాసం వలన దాసుడు ఏమయ్యాడు? తన గురించి కాదు, తన ఇంట్లో వాళ్ళ గురించి కూడా కాదు ఈ దాసుడు ప్రయాస అంతా. తన పనివాళ్ళు 100 మందిలో ఒక వ్యక్తి తన దాసుడు, లేదా ఇంట్లో పనివాడు అయి ఉండొచ్చు కదా. ఒక పనివాడి కోసం ఒక యజమాని ఇంతగా ప్రభువు దగ్గర ప్రయాసపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. ఈ శతాధిపతి వలన యేసుక్రీస్తు వారికి మహిమొచ్చింది. ఇశ్రాయేలీలో కూడా లేని గొప్ప విశ్వాసం ఈ శతాధిపతిలో కనపడింది. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం చివరి అధ్యాయం 28 అధ్యాయంలో పౌలు గారు సముద్ర ప్రయాణంలో రోమా జైల్లోకి వెళ్ళటానికి ఆ ప్రయాణంలో ఓడబద్దలైపోయింది. వీళ్ళు ఒక మధ్యలో ఒక ద్వీపానికి వెళతారు. ఆ ద్వీపం పేరు మెలితే అనే ద్వీపానికి వెళ్ళినప్పుడు వాడు అనాగరికులు, అంటే ఒక మంచి చెడు విచక్షణ ఏమీ లేని అనాగరికులు, నాగరికత వర్ధిల్లని ప్రాంతం అది, ఒక ద్వీపం. ఆ ద్వీపానికి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ద్వీపంలో ఒక పెద్ద ఉంటాడు, ఆ పొప్లి అనే పెద్ద. అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు గారు అక్కడ స్వస్థత చేస్తాడు. ఆ స్వస్థతకు ముందు జరిగింది ఏంటంటే, అక్కడ పొలాలు ఏరుకుంటూ చలిగా ఉన్నప్పుడు, పొలాలు ఏరుతున్నప్పుడు పౌలు గారికి ఒక సర్పం కరిచింది, చేతికి వేలాడుతూ ఉంటుంది. ఒకసారి ఆ సందర్భం అంతా చదువుదాం. మేము తప్పించుకున్న తర్వాత ద్వీపం మెలితే అని తెలుసుకుంటే అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతా ఇంత కాదు. అంటే ముందే ఉపచారం ఏం చేయలేదు వాళ్ళు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను
అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము ఆ కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. పౌలు గారి చెయ్యి పట్టుకుంది సర్పం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. వీళ్ళంతా ఖైదీలండి, షిప్లో వెళుతూ ఉన్నారు రోమా జైలుకి. వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఆ షిప్ పాడైపోవటం, బద్దలైపోవటం తుఫానికి, అందులో నుంచి వీళ్ళంతా కొట్టుకురావటం ఒడ్డుకి ఆ ద్వీపానికి చేరతారు. వాళ్ళకి ఏమర్థమైందంటే వీళ్ళందరూ ఖైదీలు, నరహంతకులు, కాబట్టే రోమా జైలుకి వెళ్తున్నారు. ఈ సముద్ర దేవత నుండి తప్పించుకున్న ధర్మదేవత వీళ్ళని విడిచిపెట్టలేదు. చూసారా, ఇప్పుడు ఈ దుర్మార్గుడైన నరహంతకుడిని సర్పం రూపంలో కాటేసి వాడిని చంపుతుంది. వాడు నరహంతకుడు జైలు అనుభవించకుండా సముద్రంలోనే చచ్చిపోవాల్సిన వాడిని ఇక్కడ సర్పం రూపంలో మరణం అతన్ని వరించింది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా వీడికి తగిన శాస్తి ఇక్కడ జరుగుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆ సర్పం ఎలాంటిదో, దాని యొక్క విష ప్రభావం ఎలాంటిదో వాళ్ళకి బాగా తెలుసు. ఆ సర్పము ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడు చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. న్యాయం అతనిని రెండేసింది ఫుట్ నోట్లో, ధర్మదేవత అంటే న్యాయమాత, న్యాయమాతనిని, న్యాయమాత కాదు న్యాయమతనిని అని, న్యాయమాతనిని బతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అంటే ధర్మదేవతని, ఒక ధర్మాన్ని కాపాడే వాళ్ళని ఒక దేవత. మనం అన్నింటినీ దేవత పెడుతున్నాం కదా, కోర్టులో ఉంటుంది తాసు పట్టుకొని కళ్ళకు గంత కట్టి, ఆ పేరేంటి, ధర్మదేవత. ఆ దేవత అన్నమాట ఇది. అంటే ధర్మదేవత, న్యాయదేవత ఎవరిని విడిచి పెట్టదు, ఏదో ఒక రోజు వాళ్ళకి శిక్ష విధించిద్ది. తర్వాత ఇంగ్లీష్లో చూడండి అది. అతడైతే ఆ జంతువు అతన్ని అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుకుండుటయు చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని, ధర్మదేవత నుంచి తప్పించుకోలేదు నరహంతకుడు అనుకున్న వాళ్ళు కాసేపు చూసేలకి అభిప్రాయం మారిపోయింది కదా. ఈడే దేవత, ఆ ధర్మదేవత కాదు, ఈయనే దేవత, ఎందుకంటే దేవతలకు ఏ హాని జరగదు అని అభిప్రాయం మార్చుకొని ఇప్పుడు పౌలు గారిని పూజించడం ప్రారంభించారు. దానికి తగ్గట్టు పౌలు గారు పొప్లియను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. ఎప్పుడైతే ఈయనకి పాము కరిచినా ఏం కాలేదో ఈయన దేవతని అందరినీ సన్మానించడం ప్రారంభించాడు. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను, అంటే రక్త విరోచనాలు బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులను వచ్చి, ఎప్పుడైతే ఈ ద్వీపవాసుల లీడర్ పొప్లి యొక్క నాన్నగారికి రక్త విరోచనాలు ప్రార్థన చేస్తే ఆగిపోయినాయో, ఓహో ఈయన ప్రార్థన చేస్తే రోగాలు పోతాయని ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ, రోగులందరూ ఈయన దగ్గరికి వచ్చారు. అందరికీ ప్రార్థన చేశాడు, అందరికీ. అంటే పాపులకు ఏం చేశాడు పౌలు గారు? స్వస్థతలు చేశాడు, పాపులకు స్వస్థతలు చేశాడు. కారణం ఏంటి? దేవునికి మహిమ రావాలి, దేవుని యొక్క వాక్యం అక్కడ విస్తరించాలి. కాబట్టి పాపులకు స్వస్థత చేశాడు, అందరికీ స్వస్థత వచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడల్లా అందరికీ, వచ్చిన వారందరికీ స్వస్థత చేశాడు, ఎవరిని విడిచిపెట్టాలి, అందరికీ స్వస్థత చేశాడు. కాకపోతే వాళ్ళు కృతజ్ఞత లేనివారుగా వెళ్ళిపోయారు. కానీ దేవునికి మహిమ అయితే ఇక్కడ వచ్చింది. దానివల్ల వీళ్ళు పొందుకున్నది ఏంటి అని చూస్తే, మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి, అంటే వీళ్ళు నరహంతకులు, జైలులోకి వెళుతున్న ఖైదీలు ఈ ద్వీపంలోకి వచ్చారని వాళ్ళు చంపాల్సిన వాళ్ళు వీళ్ళకి సత్కారాలు చేసి రాచమర్యాదలు చేసి, ఎందుకు వాళ్ళకి సరుకులన్నీ ఇచ్చారంటే అక్కడ పైన చదివితే కింద, మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచి, అంటే 3 నెలలు దాదాపుగా ఆ ద్వీపంలో వీళ్ళు ఉన్నారు, 3 నెలలు పోషించారు. వెళ్ళేటప్పుడు సరుకులన్నీ ఇచ్చి వీళ్ళకి మంచిగా సత్కార్యం ఎందుకు చేశారంటే వీళ్ళ వలన వాళ్ళు మేలు పొందుకున్నారు. అంటే పాపాత్ములకు మేలు జరిగింది, పాపాత్ముల వలన పరిశుద్ధులకి
మేలు జరిగింది. అంటే ఫలం వచ్చేసింది. పాపాత్ముల వలన పరిశుద్ధులకి ఏమొచ్చింది? ఫలం వచ్చింది. ఆ పాపాత్ములో ఎంతమంది మరి ఆ రోజు పౌలు గారి యొక్క వాక్యం విని పౌలు గారు చేసిన స్వస్థత లేని మారారో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఆ ద్వీపవాసులందరికీ, రోగాలు ఉన్న వారందరికీ స్వస్థత అనుగ్రహించినట్టుగా కనపడింది. ఈరోజు అలాంటి స్వస్థతలు ఏమీ జరగవు. ఒకవేళ జరిగినా వాళ్ళ వల్ల దేవునికి ఏదో ప్రయోజనం ఉంటేనే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు కానీ వాళ్ళ తర్వాత తరాలోడు కానీ ఎవరొకడు మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మారలేదనుకోండి, దేవునికి వాళ్ళు ఏదో సహాయం చేస్తారనమాట. అంటే పాపులను దేవుడు పరిశుద్ధపరచకపోయినా, వాళ్ళు పరిశుద్ధత పొందకపోయినా, పాపులుగా ఉన్నవారు దేవునికి ఉపయోగపడతారు. ఏదో ఒక విషయంలో, ఆర్థిక విషయంలో కానీ లేదా అధికారం విషయంలో కానీ దేవునికి ఉపయోగపడతారు. ఇక్కడ వీళ్ళు ఎలా ఉపయోగపడ్డారు? పాపు అనే ద్వీపంలో వాళ్ళు, పొప్పులి అనే ఆయన ఆ ద్వీపంలో అధికారి కదా. మెలితే అనే ద్వీపం వాళ్ళు ఎలా ఉపయోగపడ్డారంటే, ఈయనకి సత్కార్యాలు చేయటానికి 3 నెలలు వీళ్ళని పోషించడానికి, వెళ్ళేటప్పుడు కూడా ఇంకా సరుకులు, ఎందుకంటే ఆ షిప్ బయలుపోయి వీళ్ళు తెచ్చుకున్న సరుకులన్నీ సముద్రంలో కలిసిపోయినాయి. కాబట్టి మిగతా ప్రయాణానికి ఉపయోగపడాలంటే వీళ్ళు బతికుండాలి. కాబట్టి వీళ్ళకి కావలసిన సరుకులు ఇవ్వటంలో కానీ 3 నెలలు వీళ్ళని పోషించడంలో కానీ దేవుడు వాళ్ళని ఉపయోగించాడు. అంటే పాపుల వలన దేవుడు ఏం పొందుతాడు? మహిమ పొందుతాడు. పాపుల వలన పరిశుద్ధులకు దేవుడు హెల్ప్ చేయిస్తాడు. పాపుల వలన దేవుడు పరిశుద్ధులకు హెల్ప్ చేస్తాడు. సామెతల గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను. చాలామంది బాగా పాపం చేసి సంపాదించి నీతిమంతులకు విడిచిపెడతారు. అది అనాథ శరణాలయానికి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చర్చిలకి రాసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెవరికి? దేవాలయాలకి, ట్రస్టులకి రాసిన వాళ్ళు చాలామంది అనాథలు దానివల్ల ఉపయోగించుకుంటున్నారు. ఇలా కొంతమంది కోటీశ్వరులు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. కొంతమందికి పిల్లలు లేకపోయినా వాళ్ళ ఆస్తి అంతా ఇలా ట్రస్టులకు రాసేసి హ్యాపీగా వాళ్ళు ప్రశాంతంగా చచ్చిపోతారు. అంటే పాపాత్ములు కష్టపడి పాపం వల్ల సంపాదించిన ఆస్తి పరిశుద్ధులకు ఇవ్వబడింది. పాపాత్ములు సంపాదించిన ఆస్తి దేవుని కార్యక్రమాలకి ఉపయోగపడింది. అలాగా దేవుడు పాపాత్ములు కూడా తన పని కొరకు వాడుకుంటాడు. పాపాత్మల వల్ల కూడా దేవుడు మహిమ పొందుకుంటాడు. నెక్స్ట్ వారం దేవుడు భక్తిహీనులను తన పనికి వాడుకుంటాడా, భక్తిహీనులకు ఏమిస్తాడు దేవుడు అనే విషయాలు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. పాపాత్ములను కూడా మీరు వాడుకునే అధికారం కలిగిన వారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందుకంటే వారిని పుట్టించింది కూడా మీరే, వారిని బ్రతికిస్తుంది కూడా మీరే, వారికి అధికారం ఇచ్చింది మీరే, వారిని పోషిస్తుంది మీరే. కనుక ఏది ఇచ్చినా మీరే ఇచ్చారని మేము గ్రహించి వారిని వాడుకునే అధికారం మీకు ఉందన్న విషయాన్ని ఎరిగా ఉన్నాను. అయితే వారికి మీరు ఇచ్చిన ఈ భూమి మీద ఇచ్చిన ఆశీర్వాదం తప్ప, శరీర సంబంధమైన ఆశీర్వాదం తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారికి లేదు అన్న విషయాన్ని మేము ఎరిగాం. ఆ పాపాత్ముల జాబితాలో మేము ఉండకుండా పరిశుద్ధుల జాబితాలో ఉండి మిమ్మల్ని మహింపరిచే విధంగా ముందుకు సాగటానికి మాకు సహాయాన్ని దయచేయండి. పాపాత్ముల జాబితాలో సర్వసుఖాలు, స్వర్గసుఖాలు ఇక్కడ అనుభవించిన ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఇది అల్పకాలం కనుక శాశ్వత కాలం మీ దగ్గర సుఖ సంతోషాలు, ఆనందాలు మీ సన్నిధిలో పొందుకోవాలంటే ఇక్కడ క్రైస్తవుడిగా మేము శ్రమలు అనుభవించాలన్న విషయాన్ని ఎరిగి పాపిగా ఉండటానికి ఇష్టపడక పరిశుద్ధులుగా తీర్చబడి కొద్ది కాలం శ్రమలు అనుభవించైనా నిత్యరాజ్యంలో ప్రవేశించే మనస్సును మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, ఆ పాపాత్ముల జాబితాలో మీ పిల్లలు ఎవరో ఉండకుండా వారిని ప్రత్యేకపరచమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని, అలాగే తిరిగి మీ పిల్లలకి ఎలాంటి ఇరుకు ఇబ్బంది రాకుండా
గతంలో వచ్చిన ఎలాంటి సమస్యలు మరలా వెంటాడకుండా వారిని కాచి కాపాడమని కోరుకుంటూ, ఇదిగోనైనా రేపటి నుంచి మరి మీ పిల్లలైన కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయటానికి బయలుదేరుచు ఉన్నారు. మరి మీ వాక్యం నేర్చుకోవాలంటే కొంత జ్ఞానం కావాలి, చదువు కావాలి కనుక మంచి మార్కులతో వారిని ఉత్తీర్ణులు చేయండి. చదివిన విషయాలు వారికి జ్ఞాపకం రావడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత మీరే వారికి క్రీస్తులో తీర్చి వారి ద్వారా మీరే మహిమ పొందమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.